నేనొచ్చాకే రాష్ట్ర కేబినెట్ లో మహిళా మంత్రులకు చోటు, బొకేలిస్తే ఓకే, రాళ్లేసినా పని చేసుకుపోతానన్న గవర్నర్. ఎన్టీఆర్ పై కేటీఆర్ ప్రశంసలు, పేరులోనే పవర్ ఉందని కామెంట్. చంద్రబాబు అరెస్టు దురదృష్టకరం, మంచిది కాదన్న హరీష్. రేపు పాలమూరుకు మోదీ, 13,000 కోట్ల పనులు ప్రారంభం. అవినీతి ఫ్యామిలీకి పీఎంని ప్రశ్నించే అర్హత లేదన్న కిషన్ రెడ్డి. 6 గ్యారంటీలతో తండ్రికి జ్వరం, కొడుక్కి మతి తప్పిందన్న రేవంత్. కేసీఆర్ కు ఫ్యామిలీ ఫస్ట్, జనం లాస్ట్ అన్న వెంకట్రెడ్డి. మరిగూడ తహసీల్దార్ మహేందర్ రెడ్డిపై ఏసీబీ రైడ్స్, అరెస్ట్. 2 కోట్లకు పైగా క్యాష్ గుర్తింపు, 15 చోట్ల అధికారుల సోదాలు. రవీందర్ సూసైడ్ ఘటనలో నిరసన చేసిన హోంగార్డులపై కేసులు, 15 మందికి నోటీసులు. అసలు సమస్యపై మాత్రం నో యాక్షన్. లోకేష్ కు ఏపీ సిఐడి నోటీసులు, లవ్ లెటర్ ఇచ్చారని కామెంట్. ఆంధ్ర వ్యాప్తంగా మోత మోగిద్దాం పేరుతో టీడీపీ కార్యక్రమం. ఛత్తీస్గఢ్ లో పేదలకిచ్చే బియ్యంలోనూ అవినీతే, మా హామీలన్నింటికీ నాదే గ్యారంటీ అన్న మోదీ. మధ్యప్రదేశ్ అవినీతికి కేంద్రంగా మారిందన్న రాహుల్. రైతులకు సరైన మద్దతు ధర ఇవ్వట్లేదని కామెంట్. టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ మెన్స్ స్క్వాష్ లో భారత్ కు గోల్డ్. మొత్తం 36 పతకాలతో 4వ స్థానంలో ఇండియా. న్యూస్ సెక్షన్ డీటెయిల్స్ చూద్దాం. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ రైతుల కోసం చేసింది ఏం లేదన్నారు బీఆర్ఎస్ లీడర్స్. బీజేపీ పాలిత ఏ రాష్ట్రంలోనూ 24 గంటల కరెంట్ ఇవ్వట్లేదని విమర్శించారు. కేంద్రం నుంచి నిధులు రాకపోయినా సొంతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామన్నారు. మోదీ ఏమిచ్చారని రాష్ట్రానికి వస్తున్నారని ప్రశ్నించారు బీఆర్ఎస్ లీడర్స్. కొందరికి మంత్రి పదవి ఇస్తే పార్టీకి ద్రోహం చేశారన్నారు మంత్రి కేటీఆర్. నిన్నటిదాకా దేవుడిలా కనబడ్డ కేసీఆర్ ఇప్పుడు దుర్మార్గుడు అయ్యాడా అని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా టూర్లో మాజీ మంత్రి తుమ్మల పొంగులేటి తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ రాష్ట్రంలో 4,000 పెన్షన్ ఇస్తున్నారని ప్రశ్నించారు. వారంటీ లేని గ్యారంటీ అంటూ వస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అంబేద్కర్ ఆడిటోరియంకు శంకుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్. నిన్నటిదాకా బాగున్న కేసీఆర్, నిన్నటిదాకా దేవుడిలా కనబడ్డ కేసీఆర్ గారు ఇవాళ వెంటనే దయ్యం అయిపోతాడని నేను అడుగుతా ఉన్నా. ఒక్క మాట దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా. సత్తుపల్లి చైతన్యవంతమైన ప్రాంతం. కాంగ్రెస్ పార్టీ అంటే ఆ పార్టీ ఎప్పుడో 150 ఏళ్ల కింద పుట్టిన పార్టీ. ఆ పార్టీ వారంటీయే ఎప్పుడో అయిపోయింది. మరి ఆ పార్టీ ఈరోజు దేశంలో ఎక్కడైనా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నదా? మరొక్క తెలంగాణ మీద మాత్రమే ఎందుకు ప్రేమ పొంగి పొరులుతుంది? 6 దశాబ్దాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రానికి ఏం చేసిందని ప్రశ్నించారు. 6 దశాబ్దాలు ఏం చేయని కాంగ్రెస్ ఇప్పుడు 6 హామీల పేరుతో వస్తుందన్నారు. కాంగ్రెస్ హయాంలో 6 గంటల వ్యవసాయానికి కరెంట్ ఇవ్వలేదని విమర్శించారు. వారంటీ లేని కాంగ్రెస్ ఇచ్చే హామీలకు గ్యారంటీ లేదన్నారు కేటీఆర్. 6 దశాబ్దాలు ప్రజలు అధికారం ఇచ్చినా మీరు మాకు వదిలిపెట్టిపోయిన సమస్యలు, వాటికి మిమ్మల్ని అడ్డుకోవాలా లేదా అడ్డంగా పెట్టి తొక్కాలా ఆలోచించమని చెప్పి మా అన్నదమ్ముల్ని ఆడబిడ్డల్ని కూడా అడుగుతా ఉన్నాం. 6 దశాబ్దాలు అధికారం ఇస్తే ప్రజలు కరెంట్ ఇవ్వలేని అసమర్థులు, 6 గంటలు కూడా వ్యవసాయానికి సరిగ్గా ఇవ్వలేని అశక్తులు, అసమర్థులు ఇవాళ 24 గంటల కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం మీద మాట్లాడతామంటే ఇది ఎంతవరకు సమంజసం ఆలోచించమని కోరుతా ఉన్నా. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ రైతుల కోసం చేసిందేమీ లేదన్నారు మంత్రి హరీష్ రావు. బీజేపీ ఏ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని విమర్శించారు. 3 పంటలు కావాలా, 3 గంటల కరెంటు కావాలని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో ఆయిల్ పంప్ కర్మాగారానికి శంకుస్థాపన చేశారు మంత్రి హరీష్ రావు. అన్నదాతలకు పామాయిల్ సాగు అనేది ఒక అభయహస్తం లాగా ఉంటుంది. అందువల్ల దీన్ని రైతులందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని సాగు చేయాలి. చక్కగా దీన్ని ఇంకా మనం ముందుకు తీసుకొని ప్రయత్నం చేయాలి. ఈ రాష్ట్రంలో 24 లక్షల పంపు సెట్లు నడుస్తూ ఉన్నాయి. నీటి తీరువా లేదు, కరెంటు బిల్లు లేదు, ఉల్టా రైతు బంద్ ఇచ్చిండు మన కేసీఆర్. 60 ఏళ్ల కాంగ్రెస్ నన్ను ఆలోచించినాడే. సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సఖీ భరోసా భవనాలను డీజీపీ అంజన్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. భరోసా కేంద్రాల్లో బాధితులకు వైద్యం, న్యాయం, రక్షణ కల్పిస్తామన్నారు హరీష్ రావు. చిన్నపిల్లలపై అఘాయిత్యాలు, మహిళలపై అత్యాచారాలు, దాడులు జరిగినప్పుడు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. మహిళలకు మంచి రక్షణను, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తూ ఆపదలో ఉన్న వారికి చక్కటి సేవలు అందిస్తుందని తెలియజేస్తూ దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని, మన వీలైతే కొన్ని చోట్ల ఈ టోల్ ఫ్రీ నంబర్ను రాసి పెట్టగలిగితే బాగుంటుందేమో, ఆ దిశగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ. ఏ మొహం పెట్టుకుని మోదీ పాలమూరుకు వస్తున్నారని ప్రశ్నించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. మోదీ గతంలో ఏ వేదిక మీద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా హామీ ఇచ్చి మరిచారో
అదే వేదిక మీదకు ఏం ఉద్ధరిద్దామని వస్తున్నారని విమర్శించారు. కృష్ణానదిలో నీటి వాటా తేల్చాలన్నారు. మోడీ గారు మహబూబ్నగర్ పాలమూరు జిల్లాకు వస్తున్నారు. ఏం ముఖం పెట్టుకొని ఈ పాలమూరుకు వస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం. రేపు ఏ ప్లేస్ల నుంచి మాట్లాడుతున్నాడో అదే ప్లేస్లో పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తా అని చెప్పి మాట్లాడిండు. ఏ వేదిక ద్వారా మాట్లాడిండో ఆ హామీ నెరవేర్చకుండా మళ్ళీ అదే వేదిక మీద ఏ ముఖం పెట్టుకొని ఆ గడ్డ మీద ఈ మహబూబ్నగర్ గడ్డ మీద కాలు పెడతాడని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. జనగామ బీఆర్ఎస్ లో మహాభారతాన్ని మించి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి. ఎమ్మెల్యేని కాదని ఎవరు అడుగు పెట్టొద్దని కేటీఆర్ చెప్పిన తర్వాత కూడా కుట్రలేంటి అని ప్రశ్నించారు. కేటీఆర్ ఆదేశాలు ధిక్కరించి జనగామలో మీటింగ్లు పెట్టడం ఏంటని ఫైర్ అయ్యారు ముత్తిరెడ్డి. ఎమ్మెల్యే గారిని కాదని కాన్స్టిట్యూన్సీలో లో అడుగు పెట్టకూడదు. మంత్రులతో పాటు వారిని అడిగి ఆయనకేం అవసరం ఉన్నది, ప్రజా ఉపకారమైన పనులు ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఆగి ఉన్నాయి, ఎమ్మెల్యేలను సంప్రదించి పోయి అడుగు పెట్టాలి, ఆ సమస్యలు తీర్చి రావాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మా అధినేతనే చెప్తుంటాడు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా అదే మాట చెప్తుంటారు. ఇవాళ ఎమ్మెల్యే గారు లేకుండా ఇన్ని వర్గాలుగా విడగొట్టినటువంటి అధర్మమైనటువంటి పార్టీ వ్యతిరేక విధానాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నారాయణపేట పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు హోంమంత్రి మహమూద్ అలీ. ఏక్లాస్పూర్ దగ్గర 2 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన పార్కును ప్రారంభించారు. రేపు తెలంగాణకు రానున్నారు ప్రధాని మోదీ. మహబూబ్నగర్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బహిరంగ సభలో మాట్లాడనున్నారు. మోదీ పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు బీజేపీ లీడర్స్. మోదీ టూర్ బీజేపీ ఎన్నికల శంఖారావమే అంటున్నారు ఆ పార్టీ నేతలు. రేపు రాష్ట్రానికి రానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మహబూబ్ నగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు బహిరంగ సభలో పాల్గొననున్నారు. రేపు మధ్యాహ్నం 1:30 శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మహబూబ్ నగర్ కు 2:10 చేరుకోనున్నారు. 2:15 నుంచి 2:50 వరకు వివిధ అభివృద్ధి ప్రారంభోత్సవ కార్యక్రమాలు పాల్గొననున్నారు. 3 గంటల నుంచి 4 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొననున్నారు. 4:45 తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్తారు. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు ప్రధాని మోదీ. తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటించే హక్కు లేదంటూ హైదరాబాద్లో పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ పుట్టుకను పదే అవమానించిన మోదీకి రాష్ట్రంలో పర్యటించే నైతిక హక్కు లేదని పోస్టర్లు పేర్కొన్నారు. బిడ్డను బతికించడం కోసం తల్లిని చంపారంటూ తెలంగాణపై పార్లమెంటు సాక్షిగా విషం చిమ్మారని పోస్టర్లు బతికించారు. దీనిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రధానమంత్రి తెలంగాణకు రావడానికి నీ పర్మిషన్ అవసరమా? పోనీ చెప్పండి. కేసీఆర్ పర్మిషన్ అవసరమా, లేదా రామారావు పర్మిషన్ అవసరమా? నువ్వు ఎట్లా మహబూబ్నగర్ పోయినావో ప్రధానమంత్రి కూడా తెలంగాణ గడ్డ మీదకి అట్లే వస్తాడు. ఇంత కామన్ సెన్స్ లేని ఒక చెత్త మంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఉన్నట్టే బాధపడుతున్నావు. ఒక రకంగా సిగ్గుపడుతున్నా. ఒకవేళ నువ్వు ఎవడన్నా మహబూబ్నగర్కు ద్రోహం చేసిన మొదటి ద్రోహం అంటే నెంబర్ 1 ద్రోహి కేటీఆర్, నెంబర్ 1 ద్రోహి కేసీఆర్. తెలంగాణలో అవినీతి తప్ప అభివృద్ధి జరగలేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మోదీని ప్రశ్నించే అర్హత కేసీఆర్ ఫ్యామిలీకి లేదన్నారు. కేసీఆర్ శాశ్వతంగా ఫామ్ హౌస్ లో ఉండబోతున్నారన్నారు. కాంగ్రెస్ 6 కాదు 60 గ్యారంటీలు ఇచ్చినా గెలిచేది లేదన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో కిషన్ రెడ్డి, డీకే అరుణ సమక్షంలో మాజీ మంత్రులు చిత్తరంజన్ దాస్, కృష్ణ యాదవ్ బీజేపీలో జాయిన్ అయ్యారు. మరోవైపు సిరిపూర్ కాగజ్ నగర్ జెడ్పీటీసీ రేఖా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యారు. మంత్రులు ఓడిపోయే పరిస్థితి ఉన్నది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోయే పరిస్థితి ఉన్నది. అందుకే ఈ రోజు భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తుంటే మీరు ప్రగతి భవన్ లో కూర్చొని కుట్ర రాజకీయాలు చేస్తూ, అవినీతి రాజకీయాలు చేస్తూ 1000 కోట్లు దోపిడీ చేసి ఈరోజు నరేంద్ర మోడీ గారిని విమర్శించేటువంటి నైతిక హక్కు ఈరోజు కేసీఆర్ కుటుంబానికి ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నారు. ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మార్చకపోవడానికి కారణం ఎంఐఎం, బీఆర్ఎస్ కదా అని ప్రశ్నించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయ అవకాశవాద పార్టీలని విమర్శించారు. కరీంనగర్లో దాడులకు యత్నించిన మజ్లిస్ నాయకులపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలపై కేసులు పెట్టడం ఏంటని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీలు కలిసి విధ్వంసాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తి అస్తవ్యస్తమే. పోస్టింగ్ల కోసము, ప్రమోషన్ల కోసం పనిచేసినటువంటి అధికారులను ఇలా భారతీయ జనతా పార్టీ ఎక్కడ శక్తివంతంగా ఉందో ఆ ప్రాంతాలకు బదిలీ చేస్తూ అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వేధించే విధంగా, అక్రమ కేసులు బనాయించే విధంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆందోళన చేపట్టారు బీజేపీ నేతలు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ఇంటిపై ఎంఐఎం నేతల దాడికి నిరసనగా ధర్నాకు దిగారు. సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో ఎంఐఎం నేతల ఫ్లెక్సీలను దగ్ధం చేశారు.
మోదీ టూర్ బీజేపీ ఎన్నికల శంకరావమే అంటున్నారు బీజేపీ లీడర్లు. మహబూబ్ నగర్ బహిరంగ సభ సక్సెస్ చేయాలని పట్టుదలగా ఉన్నారు. మంత్రి కేటీఆర్ ట్వీట్ కు కౌంటర్ ఇచ్చారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ 6 గ్యారంటీల్ని చూసి తండ్రికి జ్వరం వస్తే కొడుకు పూర్తిగా మతి తప్పినట్లు మాట్లాడుతున్నారని ట్వీట్ చేశారు. అవినీతిలో మునిగి నిద్రలో కూడా కమిషన్ల గురించి కలవరించే బీఆర్ఎస్ కాంగ్రెస్ గురించి మాట్లాడేదని ప్రశ్నించారు. దళిత బంధులో 30% కమిషన్లు తీసుకున్నామని స్వయంగా కేసీఆరే ఒప్పుకున్నారని విమర్శించారు. లిక్కర్ స్కామ్ లో కవిత 300 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారంటూ ట్వీట్ చేశారు రేవంత్. రాష్ట్ర సర్కార్పై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు గవర్నర్ తమిళిసై. తనకు కనీస ప్రోటోకాల్ ఇవ్వకున్నా ముందుకు వెళ్తున్నానని చెప్పారు. తనపై పూలు వేసేవారు ఉన్నారన్నారు, రాళ్లు వేసేవారు ఉన్నారని తెలిపారు. తనపై వేసే రాళ్లతో ఇల్లు కట్టుకుంటానని, పిన్నులతో దాడి చేస్తే వచ్చే రక్తాన్ని సిరాగా వాడుకొని చరిత్ర రాసుకుంటానని అన్నారు. తాను తెలంగాణలో అడుగుపెట్టే టైంకి ఇక్కడ మహిళా మంత్రులు లేరని, తాను వచ్చాకే మహిళా మంత్రులతో ప్రమాణం చేయించారని గుర్తు చేశారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయిన సందర్భంగా ప్రధాని మోదీకి రాజ్భవన్లో కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు గవర్నర్. First of all, I am very happy that we have got the 33% reservation, and we thank our Honorable Prime Minister Modi ji. Particularly, it's the fate that a women president should ascend the women bill. So, that is the greatness of this country. And you all know my background. I was a politician. I don't hide it. As some of the people in Telangana are telling you were a BJP leader, you are a politician. No, that is just the history. So now I have been transformed into administrative post. So I don't hide it, I don't shy away, and it is fact. So why I could get that post? Because when this was initiated, the 33% was initiated, it was not only certain parties, particularly the party which I belong. I always say, when stones are thrown on me, I will build my fort with that stones. If pins are pricking me, I will soak my pen in that blood and I will write my history. So nothing can hurt me, nothing can prevent me. So be bolder. That is the message. Braver, at the same time concerned about the public. For example, it's not politics I am talking. When I landed here as governor, this same state did not have any women ministers. After I came only, I sworn in as a governor in the morning, and I gave oath to 2 women ministers in the evening. So when I landed, this land was not without female ministers, women ministers. So when women governor landed, then fortunately we had 2 women ministers also. So I was very fortunate to provide oath to administer oath to them. Always be brave. Whether you are respected, not respected, be brave. Whether your protocol is given or not given, you be brave. You do your work. Nothing will halt you. Okay, if you come and give me a flower, okay, I will receive it. If you are turning your back, okay, I will move more faster. Okay, if thorns are on my way, okay, I will pull it down and I will, okay. Till this time, the politics is dominated by manpower, muscle power, 1%. No, I told, no, from hereafter it will be decided by Mahila power also. So, not only టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సిఐడి నోటీసులు ఇచ్చింది. అక్టోబర్ 4న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు ఏపీ సిఐడి అధికారులు. మరోవైపు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మోత మోగిద్దాం పేరుతో నిరసనలు చేసింది టీడీపీ. 5 నిమిషాల పాటు ఈలలు, డప్పు చప్పులతో మోత మోగించారు టీడీపీ నేతలు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ కు సిఐడి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని గల్లా జయదేవ్ ఇంట్లో ఉన్న లోకేష్ కు 41A నోటీసులు ఇచ్చారు ఏపీ సిఐడి అధికారులు. ఈ కేసులో నారా లోకేష్ ను సిఐడి A14 గా చేర్చింది. ఇప్పటికే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం నారా లోకేష్ హైకోర్టులో పిటిషన్ వేయగా అక్టోబర్ 4వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని కోర్టు ఆదేశించింది. నారా లోకేష్ కు నోటీసులు అందించామన్నారు లాయర్స్. అక్టోబర్ 4న లోకేష్ సిఐడి ఆఫీసులో విచారణకు హాజరవుతారని చెప్పారు లాయర్లు. He responded. He will attend on 4th. Okay.
తాము ఏ తప్పు చేయలేదన్నారు నారా లోకేష్. అక్టోబర్ 4న ఈడీ విచారణను హాజరవుతానన్నారు. డీజీపీపై సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తారన్నారు. తమపై పెట్టినవన్నీ దొంగ కేసులే అన్నారు. తామెక్కడికి పారిపోమన్నారు లోకేష్. టీడీపీ పిలుపులో భాగంగా ఢిల్లీలో మోతమోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్నారు నారా లోకేష్. That we have followed the highest ethics and with great integrity and transparency that this project has been implemented. In fact, 2 monitoring committees were also implemented as part of this. Committee was to identify where the centers of excellence and TSDIs should come up. What more does the government want? It's nothing but a regime revenge. చంద్రబాబు అరెస్టు విషయంలో న్యాయం గెలుస్తుందన్నారు నారా బ్రాహ్మణి. చంద్రబాబుకు మద్దతుగా రాజమండ్రిలో మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్నారు నారా బ్రాహ్మణి. ఏపీ ప్రజలకు న్యాయం జరిగేలా మోత మోగిద్దాం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. న్యాయం గెలవాలి అని మనం ఇది చేస్తున్నాము, ఈ పోరాటం చేస్తున్నాము. న్యాయం తప్పకుండా గెలుస్తుంది అని నేను తెలుపుకుంటూ, జస్టిస్ కెన్ బి డిలేడ్ బట్ నాట్ డినైడ్ అనే కాన్ఫిడెన్స్ కూడా తెలుపుకుంటూ, మీ అందరి ప్రేమాభిమానాల బలంతో, అదే కాకుండా దైవ బలంతో నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాంగ్ గా చాలా తొందరలో బయటకు వస్తారనే కాన్ఫిడెన్స్ తెలుపుకుంటూ నంద్యాలలో టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణకు ఘన స్వాగతం పలికారు టీడీపీ శ్రేణులు, జనసేన నాయకులు. యాక్షన్ కమిటీలో జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. చంద్రబాబును కక్షపూరితంగానే అరెస్ట్ చేశారని ఆరోపించారు. మేలుకో తెలుగోడా అనే నినాదంతో ముందుకు వెళ్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ చేపడుతున్న వారాహి యాత్రకు పూర్తి మద్దతిస్తామన్నారు. ఏదో మానసికంగా దెబ్బతిద్దాం, ప్రజాదరణ ఆయన సభలకి ప్రజాదరణ చూసి, లేకపోతే మన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ఆయన చేస్తున్న యువగళం ప్రోగ్రాం చూసి, వస్తున్న స్పందన చూసి ఓర్వలేక కక్ష సాధింపుగా చేయడం తప్పితే ఇందులో జరిగేది ఏమీ లేదు. విజయవాడలోని ఫెర్రీ ఘాట్ దగ్గర మాజీ మంత్రి దేవినేని ఉమా, కౌన్సిలర్లు, పార్టీ నేతలు కృష్ణానదిలో జలదీక్ష చేశారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆందోళన చేశారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు 68,000 కోట్లు ఖర్చు పెట్టిన అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు గొప్పడా? చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ నీళ్లతో కులుగుతున్నావు జగన్ రెడ్డి. పట్టిసీమ పంపులు పీకుతా అన్నావుగా, ఇప్పుడు మీకు మీ ఈపులు బాగా కొడతారు. కృష్ణా డెల్టా రైతాంగం 13 లక్షల ఎకరాలు నీళ్లు వెళ్ళాలి. అక్టోబర్ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష చేయనున్నారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ అక్టోబర్ 2న రాత్రి 7 గంటల నుంచి 5 నిమిషాల వరకు ప్రతి ఇంట్లో లైట్లు ఆఫ్ చేసి ప్రజలు నిరసన తెలపాలని కోరారు. లైట్లు ఆఫ్ చేసి కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేయాలని కోరారు. అభివృద్ధి నిరోధకులు కాంగ్రెస్ నేతలే అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ పార్టీ అవినీతి దేశ అభివృద్ధికి అడ్డంకిగా మారిందన్నారు. ఛత్తీస్గఢ్ లో పర్యటించిన ఆయన బిలాస్పూర్ బహిరంగ సభలో కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు ఇచ్చే రేషన్ బియ్యంలోనూ భూపేష్ బఘేల్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని మండిపడ్డారు. కాంగ్రెస్ అవినీతి దేశాభివృద్ధికి అడ్డంకిగా మారిందని విమర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఛత్తీస్గఢ్ లో పర్యటించిన ఆయన బిలాస్పూర్లో పరివర్తన్ మహాసంకల్ప ర్యాలీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని మండిపడ్డారు. ఛత్తీస్గఢ్ లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వీస్ స్కామ్ లో దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. బీజేపీ ప్రభుత్వంలోనే సామాన్యుల కలలు నెరవేరుతాయన్నారు. పేదలకు ఇచ్చే రేషన్లో కూడా కాంగ్రెస్ అవినీతికి పాల్పడిందని మండిపడ్డారు. మహిళా శక్తిని చూసి కాంగ్రెస్ అండ్ కో టీం భయపడుతుందన్న మోదీ వారి అబద్ధాలకు బలి అవ్వొద్దని సూచించారు. रोजगार के नाम पर सिर्फ घोटाले ही घोटाले हैं. हर योजना में भ्रष्टाचार हावी है. इसलिए छत्तीसगढ़ कांग्रेस सरकार को हटाने और भाजपा को लाने के लिए आप लोग पूरी तरह तैयार हैं. అంతకుముందు పరివర్తన్ మహాసంకల్ప ర్యాలీలో పాల్గొన్నారు మోదీ. కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. దాదాపు 2 కిలోమీటర్ల మేర మహార్యాలీ కొనసాగింది. మోదీ ప్రచార రథం ముందు ఛత్తీస్గఢ్ కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. దేశంలో అత్యంత వెనుకబడ్డ 100 ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయాలని సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆకాంక్ష జిల్లాల కార్యక్రమం అమలుపై సంకల్ప సప్తాహ్ పేరిట ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు.
7 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమం కేవలం నీతి ఆయోగ్ కార్యక్రమంగా మిగిలిపోకూడదని, ఆ 100 ప్రాంతాలు ఖచ్చితంగా జాతీయ సగటు అభివృద్ధి సూచి అధిగమించాలని చెప్పారు. నెల రోజుల్లో 100 వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో ఆ సంఖ్యను 1000కి పెంచడం పెద్ద కష్టం కాదన్నారు మోదీ. हमारे देश के बच्चों की उत्कृष्ट शिक्षा हो। जब मैं आप और आप जैसे देश के हजारों शिक्षकों को इसके लिए काम करते देखता हूं, और मैंने देखा है कि इतने इन्वॉल्व होते हैं टीचर, जैसे शायद कभी कभी तो लगता है वो अपने परिवार में अपने पोते पोती के लिए जितना टाइम नहीं देते हैं उतना कभी कभी स्कूल के बच्चों के लिए देते हैं। ये बहुत बड़ा डेडिकेशन होता है, और वही ताकत है जो परिवर्तन लाती है। संकल्प से सिद्धि का रास्ता इसी समर्पण से जाता है, इसी कमिटमेंट से जाता है. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 4 రాష్ట్రాల్లో మోదీ 6 రోజుల పాటు పర్యటించనున్నారు. మొత్తం 8 బహిరంగ సభల్లో మోదీ పాల్గొననున్నారు. ఇవాళ ఛత్తీస్గఢ్లో పర్యటించిన ప్రధాని రేపు తెలంగాణ, ఎల్లుండి మధ్యప్రదేశ్, రాజస్థాన్, అక్టోబర్ 3న నిజామాబాద్, ఛత్తీస్గఢ్లో పర్యటించనున్నారు. దేశంలో మధ్యప్రదేశ్ అవినీతికి కేంద్రంగా మారిందని విమర్శించారు రాహుల్ గాంధీ. ప్రేమ, శాంతి ఓవైపు, ద్వేషం, హింస మరోవైపుగా ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. బీజేపీ ఎక్కడికి వెళ్లినా దేశాన్ని వ్యాప్తి చేస్తుందని ఆరోపించారు. పంటలకు మద్దతు ధర మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ ఏ హామీ ఇచ్చినా నెరవేరుస్తుందన్నారు. దేశంలో ఫస్ట్ టైం రైతులు పన్నులు చెల్లిస్తున్నారన్నారు రాహుల్. తమ ప్రభుత్వం పేద రైతుల కోసం పనిచేస్తోందని చెప్పారు. దేశంలో దళితులు, ఓబీసీలు, గిరిజనులు ఎంతమంది ఉన్నారని ప్రశ్నిస్తే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదన్నారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తమ ప్రభుత్వం చేసే ఫస్ట్ పని కులగణనే అన్నారు రాహుల్. महिला आरक्षण में हमने एक सवाल उठाया, कांग्रेस पार्टी ने उठाया, बीजेपी ने कोई जवाब नहीं दिया. हमने दो चीजें कही. हमने पहले कहा देखिए ये महिला आरक्षण जो आप कर रहे हो ये अच्छा है, इसको करना चाहिए. इसमें आपने 2 छोटी सी लाइनें लिख रखी हैं कि महिला आरक्षण से पहले सर्वे करने की जरूरत है, और दूसरी लाइन महिला आरक्षण करने से पहले डिनोटिफिकेशन होता है. इससे महिला आरक्षण 10 साल बाद होगा, आज नहीं होगा. तो हमने कहा पहले ये 2 लाइनों को आप बदलिए, और उसके बाद हमने और भी गहरी चीज कही और सवाल पूछा कि महिला आरक्षण में ओबीसी आरक्षण क्यों नहीं है. ओबीसी आरक्षण महिला आरक्षण में आपने क्यों नहीं दिया. नरेंद्र मोदी जी, आप कहते हैं कि आप ओबीसी के लिए काम करते हैं, आप ओबीसी के नेता हैं, तो आपने महिला आरक्षण के अंदर के बीच में ओबीसी आरक्षण क्यों नहीं किया.